హాయ్ గైస్, నేను ఉల్లి బోండాలు చేసుకున్నానండి. దానికని చెప్పేసి కొంచెం లావులుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఒక 4 పెద్ద గడ్డలు కట్ చేసుకొని, ఇంకా దాంట్లోనే పచ్చిమిర్చి, కొంచెం అంత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకున్నా. మీ దగ్గర పుదీనా ఉంటే వేసేసుకోండి, ఇంకా నా దగ్గర లేదని వేసుకోలేదు. కొంచెం అంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా పిండినట్టు కలుపుకోవాలండి. తర్వాత ఆ నీరంతా ఊరుతుంది కదా, ఇంకా తర్వాత కొంచెం అంత సోలా పొడి వేసుకొని కొంచెం సగం టేబుల్ స్పూన్ అయినా కారం పొడి వేసుకొని, కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా బాగా కలిపిన తర్వాత ఇంకా మళ్ళీ నీళ్ళన్నీ ఊరి బయటకు వచ్చేస్తాయి కదా, ఇంకా కొంచెం అంతా శనగపిండి వేసుకున్నా. శనగపిండి వేసేసి మళ్ళీ తర్వాత నేను కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నా. బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని ఇంకా నీళ్ళు సామాన్యంగా అవసరం పడవు, అవసరపడితే ఒక 4-5 టేబుల్ స్పూన్లు అయినా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా బాగా పిండి కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. చిన్న చిన్న ఉండలు చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నూనె బాగా వేడెక్కింది కదా, ముందుగానే పెట్టేసిందే వేడెక్కింది. దాంట్లో ఈ ఉండలన్నీ వేసేయాలి. వేస్తానే కలబెట్టకూడదండి, విడిపోతాయి. మళ్ళీ అవి కొద్దిగా కాలిన తర్వాత ఇంకా టర్న్ తిప్పుకొని అటు సైడు ఇటు సైడు 2 పక్కల బాగా కాల్చుకోవాలి. టైం పడుతుంది వీటికి, కొంచెము బాగా కాలేంత వరకు బాగా వేయించుకొని ఇంకా తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని.